అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి ఈ యొక్క పథకం నిధులు ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి 7,000 రూపాయలనేవైతే విడతల వారీగా జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది కదా. సో అసలు ఈ నిధులన్నీ కూడా ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది అయితే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఈ యొక్క ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. సో మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఏటా 20,000 రూపాయలనేవి అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది కదండి. అందులో మనకి మీకు ముందుగా చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలనేవి అయితే అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటికే 18 విడతల కింద పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి ఏటా 3 విడతల కింద పీఎం కిసాన్ పథకం సంబంధించి విడుదల కానున్నాయి. అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి విడుదల కానున్నాయి. 2,000 ఒకసారి అని చెప్పి. సో ఇప్పటికే 2 విడతల కింద విడుదల చేశారు. సో మూడో విడత మనకి జనవరి నెలలో అయితే విడుదల కానున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అప్డేట్ అయితే రానుందండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి ఈ యొక్క 14,000 ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 14,000 అనేవి కూడా ఏంటంటే మనకి విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేవి అయితే కేటాయించబోతుంది. 4,500 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుందన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రైతులు అందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క మా ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయండి. అలాగే ఇక్కడ త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతుందండి. ఈ యొక్క పథకమే కాదండి, మనకి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కానీ, ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ ఆ క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయించబోతుంది. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో ప్రస్తావించే అవకాశం ఉందండి. అప్పుడు మనకు తెలుస్తది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధితులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి. అయితే అంతకంటే ముందు ఏంటంటే మీరు ఖచ్చితంగా కొన్ని పనులనేవి అయితే చేయవలసి ఉంటుంది. అది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటేనే ఎప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. సో ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. చాలామందికి తెలియకపోవచ్చు, దగ్గరలోని బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళే చేయిస్తారు. సో ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎంపీఎస్సీ లింకప్ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. సో ప్రభుత్వం సంబంధించి ఏ నిధులు విడుదల చేసినా కానీ ఇవి లింకప్ చేయించుకోవడం వల్ల మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. ఇప్పటికే పీఎం కిసాన్ సంబంధించి అర్హులైనా కానీ ఈ యొక్క డాక్యుమెంట్స్ రెడీగా లేకపోవడం వల్ల చాలామంది అర్హులైనా కానీ నిధులు అనేవి అయితే వాళ్ళు దాంట్లో పడలేదన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందుగానే ఇవైతే కంపల్సరీగా చేయించుకుని అయితే ఉండాలండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతుంది. సో అర్హులు ఏంటి, సో ఏవే డాక్యుమెంట్స్ కావాలి ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత, అంటే క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత సో నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పిన తర్వాత మనకైతే అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై
అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.